గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రులపైన చిన్న చూపు చూసిందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆరోపించారు. మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. ఇక రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు, యంత్రాలు, ఇతరత్ర సదుపాయాలు కూడా ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఆసుపత్రిని త్వరలోనే జిల్లా కేంద్రంలోని ఐబీ ఏరియాకు మార్చుతామని, దానికోసం కొత్త బిల్డింగ్ అనుమతి తీసుకుంటామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ హామీ ఇచ్చారు. నూటికి 100% పర్ఫెక్ట్ మేము చెప్పాం. అబద్ధం చెప్పి మాత్రం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు 15 ఏళ్ళ నుంచి చేసిపోయిన భాగవతంతో మేము చేస్తున్నాం. దాంట్లో భాగంగానే చేస్తున్నాం తప్పితే ఈ హాస్పిటల్ కట్టినప్పుడే మేము అబద్ధం చెప్పినాం. సరే వాళ్ళు పైసల కోసమో దేనికోసం కట్టినది అయిపోయింది. కట్టిన తర్వాత నీళ్ళు ముగినప్పుడు 2-3 సంవత్సరాలు మేమే చేసాం. వాళ్ళు ఎవరు రాలే, వాళ్ళ ప్రభుత్వం రాలే, వాళ్ళ క్యాడర్ రాలే. మా వాళ్ళు వచ్చి 22 మా వాళ్ళకి ఇట్లా వెకెట్ చేయకపోతే అది పరిస్థితి ఉంది. ఇలా ఇప్పటిదాకా ఆ మరకలు మా మీద అందరి మీద ఉంటుండే. అటువంటి పరిస్థితి నుంచి అదే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లు అందరూ కాపాడు. ఇవన్నీ చేసిన తర్వాత మొన్న ఇది హాస్పిటల్ కట్టేటప్పుడు ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఏమేమి అవసరాలు ఉంటాయి, ఎలక్ట్రిసిటీ కానీ, జనరేటర్ కానీ, లేకపోతే మిగతా మెడిసిన్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ తెలియకుండా పైసలు మాకు వస్తానే పైసలు ప్రైవేట్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇక్కడ కట్టి పారేసిండ్రు. ఆడ మొన్న జరిగింది ఏంటంటే ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్ అయిపోయింది. ఎలక్ట్రికల్ కేబుల్ ఫెయిల్ అయితే సిస్టమ్ ఎట్లా పెడతారంటే ఎలక్ట్రికల్ కేబుల్కి ఇంకో ఆల్టర్నేటివ్ కేబుల్ పెడతారు. ఒకటి ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఆటో డ్రైవర్స్ ఇమీడియట్ రెండో దానికి పోతుంది. అది లేదు. ఈ రెండో సమస్య ఏంటంటే జనరేటర్. ఇవన్నీ సిస్టమ్ ఎట్లుందంటే జనరేటర్ ఎందుకు పెడతారు ఇటువంటి వాటిల్లో? ఇది ఎమర్జెన్సీ సిస్టమ్ కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు, ఏమైనా ఇబ్బందులు అయితే, ఏదైనా కరెంట్ పోతే ఫ్యాన్ పోతే ఇబ్బంది అయితే, ఇన్ఫెక్షన్ అయితే ఉద్దేశంతో ప్రతి ప్లేస్లో పవర్తో పాటు జనరేటర్ పెడతారు. జనరేటర్ కూడా ఆల్టర్నేటివ్ కేబుల్ పెట్టాలి. అదే ఆడగులు లేదు కేబుల్. సో ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు పిలిపించి మాట్లాడి ఇప్పుడు చూసినాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అందరి శుభవార్త ఏంటంటే మాతా శిశు హాస్పిటల్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజుల లోపల జీవో వస్తుంది. మ్యాక్సిమం